సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ నూతన దినాన్ని అనుగ్రహించాడు. దేవుని యొక్క మాటలు మనం విందాము. కీర్తనలు 33వ కీర్తన 19వ వచనము. 33వ కీర్తన 19వ వచనము. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దీనిలో రెండు భాగాలు మనము గుర్తించవచ్చును. కీర్తనకారుడు తన జీవితాన్ని ఒక ఒక క్రమంలో పెట్టుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి ఫలితం ఏంటి? దేవుడు నన్ను చూస్తున్నాడు, లేదా దేవుడు నా నా విషయంలో ఒక ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు అన్నది మొదటి విషయం. రెండవది, యెహోవా దృష్టి ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద. కృప కొరకు అంటే రాసినటువంటి వ్యక్తి దావీదు గారు కూడా దేవుని యొక్క ప్రేమ, కనికరము, కృప కొరకు కనిపెట్టుకొని తన చిత్తము కొరకు ఎదురు చూచినటువంటి వాడుగా కూడా ఉంటున్నాడు. మొట్టమొదటిగా దేవుని దృష్టి మనమందరం కోరుకుంటాము. అంటే నన్ను ఎవరైనా చూచి ఉంటే బాగుంటుండే, నా సమస్యను గుర్తించి ఉంటే బాగుంటుండే, నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాడను, నా సమస్యను ఎవరు కూడా అర్థం చేసుకోలేరు అన్నటువంటి సాధారణంగా మనకు అనేక సార్లు తలంపులు వస్తూ ఉంటాయి. వాటి వలన మనం బాధపడుతూ ఉంటాము. అయితే దేవుడు తన దృష్టి, తన కేర్, తను మనల్ని గురించి జాగ్రత్తగా చూచుకునేవాడు. ఎప్పుడు అంటే భయభక్తులు కలిగినటువంటి వారి మీద. ఈ రాసినటువంటి వ్యక్తికి దేవుని విషయములో భయము, భక్తి అన్నటువంటిది చాలా ఉంది. భయము ఏంటి? భయము దేవుడంటే ఎందుకు భయము? శిక్షిస్తాడనా? దేవుడంటే భయంకరంగా ఉంటాడనా? వాక్యములో మొట్టమొదటగా దేవుని యందు భయము దేనికి అంటే ఆయన పరిశుద్ధుడు గనుక. ఆయన పరిశుద్ధత ముందు ఎవరు నిలవబడగలగలరు? ఆ పరిశుద్ధతను బట్టి భయము మొట్టమొదటిగా. ఇక రెండోది కూడా ఉన్నది. ఏంటి? అంతగా దీర్ఘశాంతం చూపించిన తర్వాత, ప్రేమ చూపించిన తర్వాత, రక్షణ సువార్త ప్రకటించబడిన తర్వాత ఎన్నిసార్లు గద్దించినా వినకపోతే ఆయన శిక్షిస్తాడన్నటువంటిది కూడా ఉన్నది. దాన్ని బట్టి కూడా ప్రజలు భయపడతారు. సువార్తలో ఈ రెండు విషయాలు ఉన్నట్టు మనం గుర్తించాలి. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద. దావీదు గారికి భక్తి అంటే ఎంతో ప్రేమ. ఏ విధంగానైనా నేను దేవుణ్ణి సంతోషపరచాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే అది ఎప్పుడు ఆయన అట్లనే ఆలోచిస్తుంటాడు. నాకు మంచి ఇల్లు ఉంది కానీ నాకెందుకో మంచిగా కనపడడం లేదు. నా ఇంట్లో నేను ఇంత సుఖంగా ఉండడానికి నాకు ఇష్టం లేదు. అసలు దేవునికే ఇల్లు లేదు, దేవునికి దేవాలయం లేదు. నేను ఇంత మంచి పెద్ద పెద్ద ఇళ్లలో జీవిస్తే నాకు సరిగ్గా నా మనసు మంచిగా లేదు. అంటే దేవుని విషయంలో ఎప్పుడు ఒక తపన, భయభక్తులలో ఫలానాది అని చెప్పలేము గాని, దేవుడు అన్న తలంపు వస్తేనే ఆయన ఏం చేయాలి, దేవునికి ఏమిష్టము, దేవుని ఎట్లనైనా గణపరచాలి, ఎట్లనైనా స్తుతించాలి, ఆయన నామం ప్రకటించబడాలి, అందరూ కూడా దేవుని దగ్గరికి రావాలి. ఎప్పుడు ఈ తలంపులతో నింపబడినటువంటి వ్యక్తి మీద
ఆయన దృష్టి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎంత దృష్టి ఉన్నదంటే నిత్యము, నిత్యము నీ సింహాసనము ఉంటుంది. నీ సింహాసనము మీద నీ కుమారుడు నిత్యము పరిపాలించుననేటువంటి ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానము యేసుక్రీస్తునందు నెరవేర్చబడింది. ఇక యేసుక్రీస్తు పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత కూడా దావీదు గారు, దావీదు తాళపు చెవి, హ్మ్. దావీదు సింహాసనము, దావీదు చిగురు అన్నటువంటి మాటలు అవి గతించిపోలేదు. ఎప్పుడు కూడా ఉన్నటువంటివి. దేవునికి స్తోత్రం. దావీదు గారి దావీదు గారి విషయంలో దేవుడు చూపించినటువంటి కృపలో ఆయన భయభక్తులు కలిగినటువంటి వారి మీద ఆయన దృష్టి ఉన్నది. ఒక్కొక్కసారి చాలామంది ఈ 2 పదాలు మాకు భక్తి ఉంది గాని భయము లేదు అని, లేదా భయం ఉంది గాని భక్తి లేదని. దీనికి ఇంకొక మాట పౌలు గారు తిమోతికి రాస్తూ ఇంకొక పదం వాడతారు. అదేంటంటే శక్తి. శక్తి. మనకు భక్తి ఉన్నది గాని చాలా మందికి శక్తిని ఆశ్రయించు వారుగా లేరు. తిమోతి 2వ తిమోతి 3వ అధ్యాయము 15వ వచనము 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునైయుందురు. ఇట్టి వారికి విముఖుడవయుండుము. పైకి భక్తి, శక్తి. పైకి భక్తి దాన్ని ఎట్లా నిర్వచనం చేయొచ్చు? నాది పైన భక్తేనా? లేదా శక్తిని ఆశ్రయించేటటువంటి భక్తి ఏమైనా ఉందా? ఏ భక్తి కార్యక్రమమైనా అది పై రూపము. అది అంతరంగములో శక్తితో కూడుకొని ఆ శక్తిని మనము బయటికి తీసుకొని రావడానికి ఉపయోగించేదే భక్తి. భక్తి తప్పు కాదు. భక్తి కార్యక్రమాలు తప్పు కాదు. కానీ అవి షుడ్ బి ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అంటే దాని వెనుక ఒక శక్తి ఉంది. ప్రతి భక్తి వెనుక ఒక శక్తి ఉన్నది. ఆ శక్తిని ఆశ్రయించాలనేటువంటిది ఈరోజు పాఠం. అది దావీదు గారు తన జీవితంలో ఒక శక్తిని ఆశ్రయించినటువంటి వ్యక్తి. అయ్యా మందసము తీసుకొని వెళ్దాము. నీకు మందసం అంటే చాలా ఇష్టం గదా! గుడి అంటే చాలా ఇష్టం గదా! దేవుడంటే చాలా ఇష్టం గదా! ఈ మందసాన్ని మనతో పాటు తీసుకొని వెళ్దాము. చాలా కష్టంలో ఉన్నాము ఇప్పుడు. ప్రాణ భయంతో అందరం మనం పారిపోతున్నాము. ఈ మందసం మన దగ్గర ఉంటే ఏదైనా మనకు ప్రయోజనకరంగా ఉంటుంది అని అన్నప్పుడు ఆయనకు దేవుడు కనపడుతున్నాడు. భక్తికి పైన లేదా పరిశుద్ధముగా పిలువబడే వస్తువులకు పైన నిజమైనటువంటి ఆత్మ అయినటువంటి దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయం దావీదు గారికి బాగా తెలుసు. పాత నిబంధన అయినప్పటికీ. సరే ఇప్పుడు మన విషయానికొస్తే మన భయభక్తులు చాలాసార్లు మనము భయం ఎందుకొస్తదంటే దేవుడు శిక్షిస్తాడేమో అన్న భయం. దేవుడు ఏమైనా చేస్తాడేమో అన్న భయం. అది రెండవది. మొదటిది భయము అంటే ఆయన గొప్పతనము, ఆయన పరిశుద్ధత, ఆయన మహిమతో పోలిస్తే ఆయన మహిమలో నిలబడ్డానికి, ఆయన సన్నిధిలో నిలబడ్డానికి కూడా నేను అర్హత లేనివాణ్ణి అన్నటువంటి భయము.
ఇద్దరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరు ప్రార్థన, అమ్మో! నేను ఆయనను చూడలేను, చూడలేను, చూడలేను. ఎందుకు? ఎందుకు చూడలేవు? మనమంటాము, "ఏయ్! ధైర్యంగా తలెత్తుకొని చూడు" అంటుంటాం. ఎందుకు నేను చూడలేను సార్. నా తల వంచుకొనే ఉంటాను. నేను చూడలేను ఆయనను. ఎందుకంటే, నేను పాపిని. ఆయన పరిశుద్ధుడు. కాబట్టి నాకు భయము. ఆయన ఎదుట నేను తల ఎత్తుకోవడం ఏంటి? ఆయన ఎదుట నేను తలెత్తుకోవడం ఎట్లా రాగలను ఆయన ఎదుటికి ఈ పాపం పెట్టుకొని? ఆ భయము కలిగినటువంటి అంటే దేవుడు ఎవరో గుర్తించి, తాను ఎవరో గుర్తించి, ఆ ఆ ఎక్స్‌ప్రెషన్స్ వస్తాయి చూడండి. భక్తి ఎక్స్‌ప్రెషన్స్. వారి మీద ఆయన దృష్టి ఉంచుతాడు. వెరీ గుడ్. వారి మీద ఆయన దృష్టి, వారి మీద ఆయన కనికరము, వారికి సహాయము చేయాలన్నటువంటి మనస్సు. భక్తి, భయము, శక్తి. దావీదు గారి జీవితంలో గాని, బైబిల్‌లో అనేకుల జీవితాలలో వారు భయము, భక్తి కలిగి ఉన్నటువంటి వారు. 37వ అధ్యాయంలో ఆదికాండములో ఒక శోధన వస్తది. ఆ శోధన ఎటువంటి శోధన అంటే, ఇంతకుముందు కూడా నేను చెప్పాను. ఎవరైనా తప్పు చేయాలనుకుంటే తప్పు చేయరు కొన్ని సందర్భాలలో. ఎందుకంటే అవకాశము ఉండదు. లోపల తప్పు చేయాలని ఉంటది గానీ, అవకాశం ఉండదు. దానికొక మంచి ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పాను. ఒక దొంగను పోలీసోళ్ళు పట్టుకొని పోతే, పోలీస్ స్టేషన్‌లో నిలబెడితే, ఆయన బంగారు చైన్‌లను దొంగతనం చేసే వ్యక్తి పట్టుకొని పోయారు. పట్టుకొని పోయిన తర్వాత అక్కడ వెనక అన్ని బంగారు చైన్‌లు అంటే ఎవరెవరు దొంగతనం చేసుకొనొచ్చారో అవన్నీ అక్కడ తగిలించారు. ఈ దొంగకు అవన్నీ చూస్తున్నాడు. చూస్తూ ఎన్ని బంగారు చైన్‌లు. కానీ ఇప్పుడు దొంగతనం చేయగలడా? చేయలేడు. ఎందుకంటే అక్కడందరూ పోలీసోళ్ళున్నారు గదా! అదే స్థితిని ఎవ్వరు లేరనుకోండి. పోలీసోళ్ళు లేరు, ఎవ్వరు లేరు. తానొక్కడే ఉన్నాడు. అక్కడ అన్ని బంగారు చైన్‌లున్నాయి. అవకాశం ఉంది. అవకాశం ఉంది. యోసేపు గారికి తాను, ఇంకొకరు ఇద్దరే ఉన్నారు. ఎవ్వరు లేరక్కడ. తప్పు చేసే అవకాశం ఉన్నప్పటికీ, తప్పు చెయ్యకుండా ఉన్నటువంటి మనస్సు దేవుడు యందు భయము. దేవుడు ఎటువంటి వాడో, ఏమి కోరుకుంటున్నాడో, ఏమి కోరుకుంటున్నాడో ఎరిగినటువంటి వ్యక్తి పాపం చేయడు. పాపమంటే భయము. ఏ స్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా పాపమంటే భయము. వారి మీద యెహోవా దృష్టి ఉంచి ఉన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే వారు చేసే ప్రార్థనలను ఆయన ఆలకించుచున్నాడు. జవాబునిస్తాడు. మనము ఒకటే వైపు ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మానవ అవసరతల కొరకు ప్రార్థన చేస్తున్నాము. అయితే ఎవరి మీద దృష్టి? ఏ ప్రార్థన మీద దృష్టి వస్తది? ఏ ప్రార్థన వినాలని, నేను సహాయం చేయాలని ఆయన అనుకుంటున్నాడు? భయభక్తులు కలిగిన వారి మీద. భయభక్తులు 6వ అధ్యాయంలో ఆదికాండంలో యెహోవా యందు భయభక్తులు కలిగి చుట్టూ సమాజం ఎట్లుంది?
తినుడుము, తాగుము, సుఖించుము, పెండ్లికి చేసుకొనుము, ఇల్లు కట్టుకొనుము. ఇక ఇవే పరిశుద్ధత అన్నటువంటి మాటకు తావు లేదు. పరిశుద్ధతకు తావు లేదు. ఆ ఉన్న దేవుణ్ణి గూడా మనకిష్టమైనటువంటి దేవుళ్ళను మనం క్రియేట్ చేసుకున్నాం. ఎటువంటి దేవుడు కావాలి మనకు అంటే, నేను సుఖంగా జీవించడానికి నా ప్రార్థన దేవుడు వింటే చాలు. ఏ సమస్య రాకూడదు. నేనన్నీ సుఖంగా ఉండాలి. లగ్జరియస్‌గా నేను జీవించాలి. దానికి ఏదైనా చేయమంటే నేను జేస్తాను. కానీ ఆ ప్రపంచమంతా అట్లా ఉంది చుట్టూ. దేవుడన్నా, దేవుని మాటలన్నా, దేవుని ఉగ్రత వస్తుందన్నా అది మనసుకు రావడం లేదు ప్రజలకు. కానీ ఈ వ్యక్తి, ఈ కుటుంబము, ఈ 8 మంది ఉన్నటువంటి ఈ కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి యెహోవా దృష్టి వారి మీద ఉంచాడు. వెరీ మైనారిటీ. మెజారిటీ కొన్ని లక్షల మంది ఒక జీవన విధానాన్ని ఎన్నుకున్నారు. ఒక జీవన విధానాన్ని ఎన్నుకున్నారు. లోకంలో దొరికేదంతా తీసుకుంటున్నారు. భయము లేదు, భక్తి లేదు, దేవుడున్నాడనేటువంటి విషయం లేదు. దేవుడు ఉన్నాడు, ఉంటే ఇవన్నీ ఆయన కోరుకుంటున్నాడు. ఇది ఆయనకిష్టం లేదు, ఇది ఆయనకిష్టము అన్నటువంటిది ఏది ఆలోచన చేయకుండా వాళ్ళిష్టం. మరిప్పుడు దేవుణ్ణి ఎరిగి ఉన్నామన్నటువంటి వారు కూడా కేవలము భక్తిని మాత్రమే ఇటు పడేసి జీవితమంతా కూడా లోకంలో కలుసుకొని పోయే విధంగా ఉంటే వారి మీద యెహోవా దృష్టి ఉండదు. అంటే రక్షణ ఉండదు. ఈ భయభక్తులు కలిగినటువంటి వారు ఎప్పుడు గూడా మైనారిటీగా ఉంటారు. వాళ్ళకంత బలము లేతే బలగము చాలామంది వాళ్ళకి సపోర్ట్ చేసేవారు ఉండరు. భయము, భక్తి కలిగినటువంటి వారికి. యెహోవా దృష్టి భయభక్తులు గల వారి మీద ఉన్నది. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. అపోస్తల కార్యములలో 16వ అధ్యాయములో ఒక స్త్రీ భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. ఎంత భయభక్తులంటే వ్యాపారం చేసుకుంటుంది. వ్యాపారం చేసుకుంటూ పోతుంటే ఎక్కడో పాటలు వినపడ్డాయి. ఎక్కడో ఏదో కూడిక జరుగుతున్నట్టుంది. జరసేపు పోయి కూర్చుందాము. ఆ మనసు చూడండి, ఆ మనసు. అరే! వ్యాపారం చేసుకుంటున్నాము అంటే ఏదో లాగుతుంది. ఏదో ఒక మనసులో దేవుడన్నా, దేవుని మాటలన్నా, దేవుని సహవాసమన్నా తన లోపల ఒకటున్నది. ఆ భక్తి తనను తీసుకొనొచ్చేసింది. దేవుడు తన హృదయాన్ని తెరిచాను. అప్పుడు ఆమె వారు చెప్పే మాట రక్షణ సువార్త మాటల మీద లక్ష్యముంచి రక్షణ పొంది తానును తన ఇంటి వారందరూ కూడా బాప్తిస్మము పొందారు. ఇంతమందిలో ఈ సంఘములో ఎవరి మీద యెహోవా దృష్టి ఉన్నదండి? ఎవరి మీద యెహోవా దృష్టి ఉన్నది? భయభక్తులు. భయభక్తులు అక్కడ ఉన్నప్పుడు కాదు, బయట ఉన్నప్పుడు కూడా భయం భక్తే.
బయట పనులు చేసుకుంటున్నప్పుడు కూడా దేవుడంటే దేవుని యొక్క రాజ్య విలువలన్నా భయము, భక్తి, తప్పు మాట్లాడాలన్నా, తప్పు చూడాలన్నా గాని దేవుడు నన్ను చూస్తున్నాడు అన్నటువంటిది ఎవరికైతే ఉంటుందో వారి మీద యెహోవా దృష్టి ఉంచి ఉన్నాడు. వారి ప్రార్థనలకు దేవుడు జవాబునిస్తాడు. ఈ సూత్రాన్ని మనం పాటిస్తే సరిపోతది. దేవుడు ఉన్నాడు అన్న విషయము మన హృదయంలో రాయబడాలి. ఎక్కడ? గుడిలోనే మాత్రం కాదు. అందరూ ఉన్నప్పుడు మాత్రమే కాదు. ఆయన అంతటా ఉన్నాడు. నా తలంపులలోకొచ్చే ప్రతి తలంపును కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. అమ్మో! ఈ తలంపు ఎందుకొచ్చింది? ప్రభా నన్ను క్షమించు, నన్ను క్షమించు అన్నటువంటి ఆ స్థాయిలోనికి అరే! ఈ కల ఎట్లా వచ్చింది నాకు? ఇంత భయంకరమైనటువంటి కల ఎట్లా వచ్చింది? ప్రభువా నాకు సహాయం చేయాలి. ఆ స్థాయిలో దాన్ని భయభక్తులు అంటారు. యెహోవా దృష్టి తన యందు భయభక్తులు గల వారి మీద ఉన్నది. మందసముని ఒకరు పట్టుకుంటే చనిపోతారు. దావీదు గారు భయపడిపోతాడు. పారిపోతాడు. ఇదేంటి? ఐ హి డిస్ ఈ ఈ ఈ ఆయన ఒక కంక్లూజన్‌కొచ్చాడు. ఐ కెనాట్ ప్లే విత్ గాడ్. నేననుకున్నట్టు దేవుడు ఉండడు. నేననుకున్నప్పుడు, నేననుకున్న సమయానికి, నేననుకున్న రీతిగానే ఆయన రావాలి, ఉండాలి, చెయ్యాలి, సహాయం జేయాలి అట్లా ఉండదు. అది దావీదు గారికి తెలిసొచ్చింది. అరే! ఎవరైనా ఆ మందసాన్ని పట్టుకుంటే మంచిగానే అయితది గదా! దేవునికి గుర్తుగా, దేవుని సన్నిధికి గుర్తుగా, దేవుని శక్తికి గుర్తుగా అసలు మందసం అంటే ఎంత ఇష్టపడతారు. మందసం అంటే ప్రజలందరికీ భయము. చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలన్నిటికి భయము. ఈ మందసాన్ని పట్టుకుంటే చనిపోయారంటే, అది గూడా కింద పడుతున్నప్పుడు పట్టుకుంటే చనిపోయారంటే, ఈ దేవుడు ఎటువంటి వాడో ఎట్లా అర్థం జేసుకోవాలి ఈ దేవుణ్ణి? ఎట్లా అర్థం జేసుకోవాలి? అందుకనే ఆగు, ఆగు, సమయం తీసుకో. నో గాడ్. దేవుడెవరో నువ్వు తెలుసుకో. ఆషామాషీగా దేవుడు కూడా మనలాంటి మనిషే అని, మనం ఆడినట్టు ఆయన ఆడతాడని, యెహోవా యందు భయభక్తులు అంటే దేవుని గురించినటువంటి సరైనటువంటి జ్ఞానము మనకు తెలిస్తే, మనము జాగ్రత్తగా ఉంటాం. నా దేవుడు ఎటువంటి వాడో మనకు తెలియాలి. చాలామంది పొరపాటు పడ్డారు, పొరపాటు పడుతున్నారు. వాళ్ళు ఊహించినటువంటి దేవుని యొక్క రూపాన్ని క్రియేట్ చేసుకున్నారు. భయభక్తులు లేనటువంటి జీవితము. ఇట్స్ నాట్ అన్ అమౌంట్ ఆఫ్ డివోషన్ టు ద లార్డ్. అది ఎంత సేపు, ఎంత ఆహ్, ఎంత టైం అనేటువంటిది కాదు. నేను ఒక 3, 4 గంటలు ప్రార్థన చేస్తాను. ఇంకొకరు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తారు. అంటే ఇప్పుడు 3, 4 గంటలు చేసిన వాళ్ళది భక్తి ఎక్కువ, 10 నిమిషాలు చేసేది భక్తి తక్కువ అనడానికి రాదు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అది అందుకని ఎసెన్స్ ఏంటి? దట్ యూ ఫియర్ ద లార్డ్. నీకు దేవుడంటే అంతరంగంలో భయము. నీకున్న సమయాన్ని బట్టి నువ్వు అంతనే ఇవ్వగలవు. అంతనే చేయగలవు.
గనక భయభక్తులు దేవుని యందు భయభక్తులు రావాలంటే అది పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కనికరిస్తేనే అవి జరుగుతాయి. ఫస్ట్ మనము దాని ప్రత్యామ్నాయాలను ఎంచుకున్నామేమో అది గుర్తించాలి. ఎవరు నీకు ఇది చెప్పి పర్వాలేదు ఇది చేస్తే సరిపోతది. దేవునికి ఇది చాలా ఇష్టము. దేవునికి ఇది చేస్తే చాలు. అట్లా ఎన్నో భక్తి పద్ధతులు కొన్ని పాత నిబంధనల నుండి, కొన్ని ఇంతకుముందున్నటువంటి విశ్వాసంలో నుండి, ఇప్పుడు మనకు మనమే క్రియేట్ చేసుకున్నటువంటివి కొన్ని. ఎన్నో భక్తి మెథడ్స్‌ని మనము చేస్తూ ఉంటాము. ఆ భక్తి కార్యక్రమాలలో శక్తి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ భక్తి కార్యక్రమములలో భయం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు నేను ఆశించొచ్చు. దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుడు నన్ను రక్షిస్తాడు. భయము, భక్తి. లోతు గారు కూడా నీతిమంతుడు. ఆయన గురించి నాకు చాలా నచ్చినటువంటి మాట. ఎక్కడ ఉన్నాడండి ఆయన? సొదొమ, గొమొర్రా అంటేనే వినడానికే భయపడిపోతాం. ఆ పట్టణాలలో ఉన్నాడా? అబ్బా! ఆ పట్టణాలలో లోతు ఎట్లా ఉన్నాడు అంటే, తన చుట్టూ జరుగుతున్నటువంటి పాపాన్ని బట్టి, అవినీతిని బట్టి, అన్యాయాన్ని బట్టి హృదయములో నొచ్చుకున్నాడంట. అంటే ఎందుకింత ఘోరమైనటువంటి పాపం జరుగుతుంది అన్న బాధ ఆయన నీతిమంతుడు. అంటే ఈయనకు దేవుడెవరో తెలుసు. ఈయనకు పాపమేంటో బాగా తెలుసు. పాపాన్ని ఒప్పుకొననటువంటి వాడు, ఇష్టపడనటువంటి వాడు, అసహించుకునేటటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు కాబట్టి, ఆయన దాన్నుంచి అగ్నిలో నుంచి లాగినట్టు రక్షించబడినటువంటి వ్యక్తి. నీతిమంతుల గుంపులో చేర్చబడినటువంటి వ్యక్తి. ఆ ఆ భయము, ఆ శక్తి ప్రభు మనల నుంచి కోరుకుంటున్నాడు. కేవలము భక్తితో మాత్రమే మనము సాటిస్ఫై కాకుండా, అది భక్తి అనేటువంటిది కేవలము పైరూపమే కాబట్టి, దాని వెనుక శక్తితో కూడుకున్నటువంటి భక్తి, భయముతో కూడుకున్నటువంటి భక్తి మనకు ఉండాలని ప్రభు కోరుచున్నాడు. చాలామంది ఈ భక్తిలోనే భయపెడుతుంటారు. ఈ భక్తి చేయకపోతే నువ్వు ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియ చేయకపోతే దేవుడు నిన్ను శపిస్తాడని. అంటే ఆ రకంగా కొత్త నిబంధనలో కొంతమంది ప్రజలను భయపెట్టి మరలా బంధకాల్లోనికి తీసుకునెళ్తున్నారు. అరే! యేసుక్రీస్తు వచ్చిందేనా మనల్ని బంధకాల నుంచి రక్షించడానికి, స్వాతంత్రం ఇవ్వడానికి గదా! మరలా మీరు ఈ భక్తి పద్ధతులను బెట్టి ప్రజలను ఎందుకు భయపెడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించునుగాక. జీవం గల దేవా, మాకిచ్చినటువంటి ఈ మాటలను బట్టి నీకు వందనాలు. ఈ మాటలు ప్రభా మా అందరిలో ఫలింపచేయమని, వాక్యానుసారముగా నడుచుకునేటటువంటి మనస్సు మాకందరికి దయచేయమని, మేము ప్రభా భయము కలిగి శక్తిని ఆశ్రయించు వారంగా ఉన్నట్లు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగాక.